ఇదంతా రాళ్ళ ప్రాంతము. కొండ మీదనే ఈ గోడలన్నీ నిర్మించారు. నీ ఫీలింగ్స్ ఏంద్రా? హ్యాపీ. బెన్నిగాడు అలసిపోయి వండుకోండి ఇక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసి భువనగిరి దగ్గర ఫోర్ట్ దగ్గరికి వచ్చినాము. నేను మా వెన్నిబాయ్ వచ్చినాము. వెన్నిబాయ్ ఏడికి వచ్చినాం రా? కొండనా? ఏం కొండరా? ఏమో నీకే తెలుసు. ఇప్పటిదాకానే చెప్పినా కదా భువనగిరి కొండ అని. సో కొండకు వచ్చినాము బెన్నిగాడు నేను. ఇలా హాలిడే కదా, ఇవాళ సంక్రాంతి హాలిడేస్ అనుకుంటా, అందుకే ఇక వచ్చేసినాము. పోదాం మరి, కొండ ఎక్కుదామా? ఎక్కుతావా నువ్వు? నీతో అవుతుందా? చలో. ఇక కొన్ని మెట్లు ఎక్కే వరకే దమ్ అవుతుంది. ఇక అది మనం టికెట్ తీసుకున్న సెంటర్. అది అక్కడ కార్ పార్క్ చేసినాం. బెన్నీ దమ్ వస్తున్నారా? ఎట్లా అంటావు మరి? మనం ఇంచుమించు 30 మెట్లు కూడా ఎక్కలే కారా? ఎక్కుదామా? నన్ను ఎత్తుకోరా బెన్నీ. ఇక్కడి వరకు మెట్లని చెక్కినట్టున్నాయి. ఈ నుంచి వేరే లాకులు ఉన్నాయి మళ్ళీ. సో పైకి ఎక్కుదాం. చూడండి, ఇదైతే ఒక పెద్ద కొండలాగా ఉంది. అయితే బెన్నిబా చెప్పు. అరే నువ్వు బాగానే ఎక్కుతున్నావురా. మావాడి అలా ఎక్కడ అనుకున్నా కానీ బాగానే ఎక్కుతుండు. కొండ ఇంకా మస్తు దూరం ఉంది. ఇప్పటికే దమ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ మేము ఒక 100 స్టెప్స్ కూడా ఎక్కలే. ఆల్మోస్ట్ 450 ఉంటాయంట స్టెప్స్. ఆ 450 కవర్ చేద్దాం. ఎక్కే వరకు ఉంటామో ఉండమో కానీ బ్రేక్ తీసుకుంటే ఎక్కుదాం. ఎందుకంటే మనది హెవీ బాడీ కాబట్టి తప్పదు, ఇక ఆపాలి అంతే. ఇక మావాడు అలిసిపోయాడు. వాడు చూడ్రి, ఐస్ క్రీమ్ కావాలంట వాడు. శాతం అయితే కానీ స్టైల్లోకి ఎక్కువ ఉంటాడు మావాడు. ఎవరైనా వస్తే వాటర్ బాటిల్ తెచ్చుకోరు కన్ఫామ్గా, లేకపోతే ఎగిరిపోతారు ఇక. దొరికాయి కూడా బయట. ఇంకా చాలా ఉంది. చలో ఇంకా ముంగడికి వెళ్ళిపోదాము. ఒకసారి లొకేషన్ చూడండి మీరు అందరు. రేంజ్ ఉంది కదా లొకేషన్. ఇక స్పాన్సర్ ఇదంతా బెన్నిగాడే మాకు. మాదైతే ఏం లేదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ వాడికి ఇవ్వచ్చు. ఇప్పటి వరకు మెట్లు మామూలుగా ఉన్నాయి, అంటే ఒక 4-5 తిరిగేటట్టు ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఇక మెట్లు ఇద్దరే ఎక్కేటట్టు ఉంది. సో ఇక ఇటు పక్కకు చూస్తే మొత్తం గులిపోయింది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా రండి చూసుకుంటూ. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది. వ్యూ అయితే భువనగిరి మొత్తం వ్యూ. సో ఎవరైనా వచ్చేవారు ఉంటే మార్నింగ్ రండి, ఎందుకంటే మేము ఎండల్లో వస్తున్నాం కాబట్టి. ఏమంటావురా బెన్నీ? వాడు అలసిపోయాడు అప్పటికే. ఎట్లుందిరా బెన్నీ? చలో వెళ్ళిపోదాం, నడు మరి. ఇలా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా మా బెన్నిగాడే ఎక్కుతుండు. ఇక మీరు ఎక్కడం ఆశ్చర్యం ఏముండదు. తినేశ్వరి ఎక్కురి. కొండలు కూడా అప్పట్లో రాజులు కోట నిర్మించినట్టు పెద్ద కోట ఇది, అది కూడా కొండ మీద. ఈవినింగ్ టైంలో బాగుంటుంది అసలు. బెన్నీ, ఈ కొండ మీదకి నీ రాళ్ళు ఎట్లా తీసుకొచ్చిర్రా? ఏంటి బాబా అన్న ఇంకోసారి బయట చల్లగా ఉంది, విశ్రాంతి తీసుకోవచ్చు. ఏ బాబు ఫైన్ పడుతుంది బాబు మీకు. ఎడబడితే టాయిలెట్ వస్తారు మీరు. మొహం పగిలిపోద్ది. ఇదంతా రాళ్ళ ప్రాంతము. కొండ మీదనే ఈ గోడలన్నీ నిర్మించారు. శ్రవణ్, ఈ ప్రాంతం చూస్తే నీకు ఏమనిపిస్తుంది? రాళ్ళే ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే స్మూత్ రోడ్ ఉంది, తర్వాత రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. రోడ్ ఇట్లా గలీజ్ ఉంది, నడవలేం. ఇక అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేసేటోళ్ళకి అయితే బాగుంటుంది. ఇంకో ద్వారం వచ్చింది మనకి. కట్టినోళ్ళ పట్ల రాజులు చాళుక్యనట. చాళుక్య అడ్డ చిన్నప్పుడు చదువుకున్నాంగా వాళ్ళే. బెన్నీ మెలవరా? ఫేస్ కూడా అలిసిపోయినాడు బెన్నీ. దాంట్లో సెట్ చేసినారు. ఎంత పెద్ద కడీలు. అవును, ఎంత జ్ఞానం ఉండాలి కాలంలో. ఈ చెట్టు
ఆ కొండల మధ్యలోకి పెరిగింది తెలిసి ఒక ఇదే 100 years కావచ్చు ఈ చెట్టుకి. కొండల మధ్యలోకి రాళ్ళకి ముఖ్యంగా ఇదంతా గాడ్ క్రియేషన్. వెళ్తుండగా రోడ్డు మార్గం చాలా మెట్ల మార్గం ఖరాబ్ ఉంది. ఇంకో సొరంగ మార్గం అది చూడు. అప్పట్లో ఆ సొరంగం కూడా ఎట్లా క్రియేట్ చేసారో ఇవన్నీ ప్లానింగ్. ఇప్పుడు మనం చదివి ఏది ఎక్కడ ఉందో కూడా కరెక్ట్ కట్టలేకపోతాము. బిల్డింగ్లు ఇదన్నీ చెట్లు వచ్చేసినాయి, ఫుల్ చెట్లు పెరిగినట్టున్నాయి. చూసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే స్నేక్స్ తేళ్ళు ఏమైనా ఉంటాయి. మెల్లగా వెళ్ళండి. రోడ్డు మార్గం బాగాలేదు, ఇక్కడ మెట్ల మార్గం. వ్యూ మాత్రం ఒక రేంజ్ ఉంది. ఇక్కడ కొద్దిగానే ఎక్కినాం మనము, ఇంకా ఎక్కవేళ చాలా మంది ఎక్కుతారు. బస్ స్టాండ్ అది కనిపించేది, బస్ స్టాండ్ అది భువనగిరి బస్ స్టాండ్. అక్కడ దూరంగా కనిపిస్తుందా చెరువు. ఇది 3వ గుహ అంటే ద్వారం, 3వ ద్వారం. ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళు అప్పట్లో మన భటులు వాళ్ళందరూ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇదంతా. మెట్ల మార్గం లేదు, ఇక రోడ్డు మార్గమే. అంత రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వరకు మెట్లుండే, ఇప్పుడు మెట్లు లేవు. ఇదంతా ఇక ట్రెక్కింగ్ లాగా. ఇప్పటి వరకు మేము ఎక్కింది కొద్దిగానే ఎక్కినాము, 1/2 అనుకోండి. ఇప్పుడే అసలు అయింది కొండ ఎక్కాలి అసలు. కానీ ఎనర్జీ ఇక 0%. మా దగ్గర ఎనర్జీ లేదు. చూడండి అక్కడ చాలా మంది ఎక్కుతారు, కానీ మనతోటి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కుతాం. ఆడ పైన కనబడుతుందా కొండల చిన్న ఫోర్ట్ లాంటిది, అది రాజులుండే కోట. ఈ భువనగిరి మొత్తానికి అదే హైయెస్ట్ స్పాట్. చలో మెల్లగా పైకి ఎక్కుదాం. ఈ కొండ చూస్తేనేమో మస్తు అవుతుంది, మనం మనతో ఎక్కువ అవుతలేదు, కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఏదో కూర్చోనికి మంచిగా ఉంది. సో వెళ్ళి అక్కడ వచ్చుదాం. మన వాళ్ళు అటు పోతురుగా, చలో మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. కూర్చోం, చేసా కూర్చొని వాటర్ తాగి రిలాక్స్ అయ్యి పైకి పోదాం. ఈ కొండ ఎక్కాలి. బెన్నిగాడు అలసిపోయి వండుకోండి, ఇక చాలాసేపు అవుతుంది ఇక. బెన్నీ రే ఏమైందిరా? పోదాం పా. ఎడిగిరా పోయేది? ఇంటికి. అసలు మనకు తెలియదన్న ఇంత హైట్గా ఉందని చెప్పి. నెక్స్ట్ టైం వచ్చేలోపు శేఖరాన్నకి చెప్పి దీనికి అది పెట్టిద్దామా, లిఫ్ట్ పెట్టిద్దాం ఖచ్చితంగా. శేఖరాన్నతో మాట్లాడదాం సాయంత్రం వెళ్ళి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వెళ్ళి మాట్లాడి చేద్దాం, ఎందుకంటే చాలా టూ మచ్ ఇది. ఇప్పటికీ మనము మార్నింగ్ తినేది మొత్తం అరిగిపోయింది. మార్నింగ్ ఒక 1 hour బ్యాక్ స్టార్ట్ అయినాము. అవి ఎక్కువ దిగుడు ఇంచుమించు ఒక 10 సార్లు ఆగినాం మేము. అంతే, 10 తెచ్చుకున్నాం. 2 వాటర్ బాటిల్ కూడా అయిపోయినాయి. ఇంకో సగమే ఉంది ఇది కూడా. ఇప్పుడు చూడు, అక్కడ చూపెట్టాకో, లాస్ట్కి చూపెట్టు. అది చూడు ఎట్లా ఉంది అది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వస్తే మార్నింగ్ 8 o'clock బయలుదేరండి. ఇక్కడ 8కి ఉంటట్టు రీచ్ కావండి, ఓకేనా? అప్పుడు ఉందనుకో ఇంత ఎండు ఉండదు. ఇంకోటి ఏంటంటే సీనరీ మంచిగా విజిట్ చేయొచ్చు, వాతావరణం కూడా కూల్ ఉంటుంది, బాడీ కూడా డిహైడ్రేట్ కాదు. చాలా బాగుంది, చూడవలసిన ప్లేస్. కాకపోతే టైమింగ్ మెయిన్. మీరు రాత్రే ప్రిపేర్ కండి. ఇక్కడికి రావాలనుకుంటే రాత్రే ప్రిపేర్ కాదు. మీరు ఏమేమి తెచ్చుకోవాలి, ఎగ్ బిర్యానా, చికెన్ బిర్యానా, మటన్ బిర్యానీ, మీ ఇష్టం. అది మేము చెప్పలేం. మీకు మీ ఒంటికి ఏది పడితే అది తెచ్చుకోండి. ఓకేనా? చలో పైకి వెళ్ళిపోదాం రండి. చెప్పరా? తిన్నా, తగ్గిపోయింది. ఏం తిన్నావు అంతగానము? అన్నం తిన్నా. యూట్యూబర్ సన్నీతో జర్నీ. సన్నీతో జర్నీ. హాయ్ రా. వనికే వీర సూపరు ఫ్యాన్ నేనయా. వనికే వీర సూపరు ఫ్యాన్ నేనయా. నిన్ను చూడగానే గుండె తందనాలు. అవునన్నా, సబ్స్క్రైబర్ పెరిగి. అవునా, థ్యాంక్ యూ. ఈ కొండ ఇంత పెద్దగా ఉంది. చాలా ఎనర్జీ కావాలి. చూడుగా మెట్లు ఎట్లా కట్టొచ్చింది. చెక్కినట్టున్నారు. నాకు తెలిసి అప్పుడు శేఖరన్న రావచ్చు. శేఖరన్న ఒక్కడ మిస్ అయ్యాడు. అయినా బిజీ, కొంచెం బిజీ అయినా. శేఖరన్న బిజీ, ఫుల్ బిజీ. శేఖరన్న అలిగింటారు మన పైన. ఈ స్టెప్స్ ఎక్కడము చాలా కష్టం, ఎందుకంటే ఇవి స్లిప్ అవుతాయి కూడా. అక్కడ టికెట్ కౌంటర్ తీసుకున్నప్పుడే చెప్పిండు, ఈ స్టెప్స్ స్లిప్ అయితే జాగ్రత్తగా వెళ్ళరు అన్నప్పటి నుంచి. మెట్లు లేవు, ఓన్లీ సపోర్టు మన పక్కకున్న ఈ సపోర్ట్ తోటే మనము
ముందుకెళ్ళాలి తప్ప కానీ మెట్లులే వీడికని. ఇది ఒకటి రాజుల కోట కనిపించేది టవరు, మరి ఏందో తెలియదు, ఖరాబ్ అయినట్టుంది, ఇప్పుడు వర్కింగ్ లేనట్టుంది. ఇది రాజుల కోట. ఇంత పైకి ఎట్లా కట్టరు ఏమో, అది పెద్ద డౌట్ అది నాకైతే. ఇంత హైట్ నుంచి చూడండి రాజులు ఈ కోట ఎట్లా కట్టారు, అప్పటి వర్కర్స్కి గైడ్ చేయాలి. ఫైనల్గా మనం కొండ మీదకి వచ్చేసినాము. ఇక్కడ మొత్తం ఎండనే ఉంది, అయితే వచ్చి కూర్చున్నాము తెల్లగా, కానీ బయట అంతా ఎండ ఉంది. ఇక్కడ చిన్నగా నేను పక్కకు వచ్చి కూర్చున్నాం నీడకి, కానీ గాలి మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. ఇదే సేమ్ ఈవినింగ్ టైంలో వచ్చి కూర్చోవాలి. వీలైతే చూద్దాం ఈవినింగ్ వరకు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం మనము, ఎందుకంటే ఆ చల్ల గాలి గురించి. ఇంత వేడిలోనే చల్ల గాలి వస్తుంది మాకు. కరబెండి గాలి వస్తుందారా? వస్తుంది చూడండి పోతున్నాయి. మావాడు బెన్నిగాడు కూడా మస్తు కష్టపడి ఎక్కిండు. ఇంత చిన్న ఏజ్లో కూడా ఎక్కుతాడు అసలు కొండ. క్రెడిట్ గోస్ టు బెన్నీ బాయ్. సో ఇది ఇంచుమించు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇది 610 మీటర్ల ఎత్తులు ఉంది ఈ కొండ. 610 మీటర్ల ఎత్తుకు మేము ఎక్కి మరీ ట్రెక్కింగ్ చేసినాం. ఇంకా పైకి ఉందా? ఇక్కడికే రా లాస్ట్. ఇది మామూలుగా బిల్డింగ్, ఇది రాజులు ఉండేది కోట లాంటిది. 610 మీటర్లు ఎక్కినాము విజయవంతంగా. ఇక మావాడు ఈడు కూడా ఎక్కిండు చాలా కష్టపడి. సో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని రిటర్న్ అయిపోదాం ఇక ఇంటికి, ఎందుకంటే మాది చాలా దూరం పోవాలి. బెన్నీ ఎంజాయ్ చేసినావారా? చేసిన. ముఖ్యంగా ఏంటంటే ఈయన యాడ్సప్ చేయాలి బెన్నీ కానీ, ఎందుకంటే వీడు 610 మీటర్లు పైకి ఎక్కిండు స్టెప్స్, మాతో ఈక్వల్గా ఎక్కిండు. గ్రేట్ రాబే నేను. ఫైనల్గా టాప్ మోస్ట్ ప్లేస్కి వచ్చినాము. చలో రండి చూపిస్తా మీకు. ఎట్లుంది వ్యూ, ఎట్లుంది ఇడికని? ఎట్లా ఎండని బంద్ చేపిద్దాం అజర్షేప్? అయితే మనం మార్నింగ్ వస్తే బాగుండేది. అయితే ఇంకొకటి ఏంటంటే మనం తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయింది. అవును, ఇక్కడ ఏం దొరకట్లేదు. అవును, దానికి ఒక్కటే మైనస్ ఇక్కడ. కాకపోతే అంత పర్వాలేదు, చూడవచ్చు. చూడవలసిన ప్లేస్ ఒక్కసారైనా చూడాలి కానీ మంచిగా బలవంతులు శేఖరణ లాంటి రావాలి. మనం వస్తే సెట్ కాదు. చలో లాస్ట్ ఫైనల్ ఒకటి ఉన్నది పైకి ఎక్కేది. సో ఇంకేం పట్టించుకోవట్లే. ఇగో ఇక్కడ కూడా ఫోటోలు బాగానే దిగొచ్చు, మంచిగా ఉంటుంది, చూపిస్తా. అప్పట్లో రాజులు దీనిపైకనే ఊరిని చూస్తుండే అనుకుంటా నాకు తెలిసి. చూడండి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. ఈ వాటర్లకి ఎవరు ప్రయత్నం చేయకండి వెళ్ళనీకే, ఎందుకంటే అవి ఎక్కడియో వాటర్. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ బట్టలు ఉంటుండే, బట్టలు ఉండి ఊర్లకైనా ఎవరైనా వస్తుంటేనే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు రాజులకి వెళ్ళివాడి. సో మన పురాతన కట్టడాలు ప్రతి ఒక్కటి చూడడానికి బెస్ట్. ఇట్లా ప్రతి ఒక్క ప్లేస్ని విజిట్ చేయండి. అక్కడ పైకి ఎక్కినారు చూడండి, ఇట్లా మనం కూడా ఎక్కడికి ట్రై చేద్దాము. కానీ రిస్కీ, కానీ ఎక్కుదాం. ఏ తీరా పొట్టయుడు ఎంతగానో ఉందో ఊగుతుంది. ఎక్కడ దారి ఎక్కడి నుంచి ఉంది ఇది? ఇడున్నాయా? చలో ఇవాళ అలవాటలే. స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి స్టెప్స్. ఇది గుహలా ఉంది మొత్తం. మెల్లగా మెల్లగా ఎక్కండి. బెన్నిబాయ్ మెల్లగా మెల్లగా ఎక్కరా. మావాడు అవన్నీ కిట్టలేడు ఆడు మావాడు. ఇదంతా గుహ, ఇది గుహలకే పైకి ఎక్కుతున్నాం మేము. ఇది మొత్తం రౌండ్ ఉంది, ఇదంతా రౌండ్గా తిరుగుతున్నాం. అమ్మ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఫైనల్గా బయటికి వచ్చేసినాం. ఇది వ్యూ. సో ఫైనలీ మనము పైకి వచ్చేసినాం.